గత నెల 27వ తేదీన పోర్టులో తనిఖీ చేసినప్పుడు స్టెల్లా షిప్లో దొరికిన పీడీఎస్ బియ్యాన్ని తనిఖీ చేసేందుకు 5 శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీ వేయటం జరిగిందని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. ఈ కమిటీ గతంలో బ్యాంక్ గ్యారంటీతో విడుదల చేసిన బియ్యం, రేషన్ బియ్యం షిప్లో ఉందో లేదో నిర్ధారించేందుకు మరియు ఈ కమిటీ తనిఖీ చేయడానికి విధి విధానాలను రూపొందిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ పీడిఎస్ రైస్ సంబంధించిన ఇష్యూ మీ అందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా 27th ఆఫ్ దిస్ మంత్ ప్రైమా ఫేసి నేను అంటే ఆ రోజు ఒక్కడనే వెళ్ళగలిగాను. ఆ రోజు కంప్లీట్ టీమ్ కానీ తీసుకోలేకపోయాం మనం. సో ఆర్డీఓ గారు వచ్చారు, నేను వెళ్ళి ఒకసారి ఆ షిప్ మీద ఏమేమి ఉన్నాయనేది ప్రైమా ఫేసి చూసుకొని వచ్చాం. చూసిన దాంట్లో మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం. సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో. సో అక్కడ ఉన్నది పీడిఎస్ రైస్ అయితే వాస్తవం 100% దాంట్లో. ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు, ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారంటీ ఏమైనా ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ రోజు నేను కూడా అనుమానం వ్యక్తం చేశాం. మనం బయటకు వస్తూనే మనం కోర్టు నుంచి వస్తూనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో. సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం. సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీం అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే లోడ్ చేసిందో షిప్లోకి, ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది, ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి, ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు, ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకి ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా. సో ఈ యాక్టివిటీస్ అన్నీ చేయడం కోసం అలాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక 5-member టీమ్ని అంటే రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్. సో ఈ 5 డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టీం ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ తర్వాత షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది. సో ఆ రోజు నేను ఒక్కనే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు 100% మనం చెక్ చేసామని చెప్పలేకపోవచ్చు. సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం, దానికి సంబంధించి శాంపిల్స్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం, ఆ డాక్యుమెంట్స్ శాంపిల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేశారు, ఏం సప్లై చేశారు అనేది తేల్చుకున్న తర్వాత వీ విల్ టేక్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. వై ఐఎమ్ ట్రైంగ్ టు సే దిస్ ఇస్ ఆ షిప్ మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది, ఇప్పుడు మన దగ్గరే ఉంది. అండ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు కూడా హ్యాస్ స్ట్రాంగ్లీ డైరెక్టెడ్ అస్ ఆల్సో మనం ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్తో అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ. అండ్ దాంట్లో మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి 100% అది మనకి డైవర్ట్ అవ్వకూడదు స్టాక్ అక్కడ ఉంది, మన పీడిఎస్ రైస్ స్మగుల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తూనే దానికి చట్ట ప్రకారం మనం ఏ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఇందాకే మనం ఆల్ పోలీస్ అండ్ సివిల్ సప్లైస్తో కూడా ఒక వర్క్షాప్ లాంటిది పెట్టుకుంటే వెళ్ళి ఎలా చెక్ చేయాలి, చెక్ చేసింది మనం ఎలా నిర్ధారించుకోవాలి, శాంపుల్ ఎలా తీయాలి, చేసిన దాన్ని శాంపుల్స్లో ఎలాంటి పర్సంటేజెస్ ఆఫ్ ఎఫ్ఆర్ కేసు తర్వాత ఎలా దాన్ని నిర్ధారించాలనేది బోత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఒక కంబైన్డ్ అవేర్నెస్. అంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఎలాంటివి ఈ డైవర్షన్ జరుగుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలమే దాని గురించి ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ. సో మోర్ అండ్ మోర్ వచ్చే రోజుల్లో మనం దీని గురించి పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని గురించి ఇమ్మీడియట్గా యాక్ట్ చేసేటట్లు టీమ్స్ ఫామ్ చేసుకోవటం, ఆ టీమ్స్ దీంట్లో ఖచ్చితంగా ట్రైన్ అయ్యి ఉండి రేపు మనం దానికి శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఆ శాంపిల్స్ సంబంధించిన రిజల్ట్స్ బట్టి మనం పర్టికులర్ కేసెస్ ఫైల్ చేయడానికి ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాళ ఒక ట్రైనింగ్ సెషన్ లాంటిది జరపడం జరిగింది. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ సర్చ్కి సంబంధించి ఆ షిప్ మీద. అండ్ దానికి సంబంధించి ఇవాళ టీమ్స్ ఫామ్ చేసుకోవటం అండ్ రేపు మార్నింగ్ వాళ్ళని ఫీల్డ్ మీదకి పంపించడం జరుగుతుంది. ఐ విల్ ఇన్ఫార్మ్ అగైన్ ద టైమ్ ఆల్సో. కొంత కస్టమ్స్ వైపు నుంచి టీమ్స్ ఫామ్ చేసే పనిలో ఉన్నాం. వన్స్ అ టీమ్ ఈస్ ఫార్మ్ ఐ విల్ ఇంటిమేట్ బై ఈవినింగ్ మ్యాక్సిమం టుమారో మార్నింగ్ బై ద టైమ్ వీ గో టు ద పోర్ట్. సో ఇది అందరి దృష్టిలో పెట్టడం అతి ముఖ్యం. సో అందుకని ఇవాళ అందరినీ పిలవడం జరిగింది. రెండోది
మనకి కంప్లీట్గా ఆల్ చెక్ పోస్ట్స్ స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉండింది. ఆల్రెడీ మన హానరబుల్ డిప్యూటీ సీఎం ఆల్సో హ్యాస్ ఐడెంటిఫైడ్ దట్ మనం ఇంకా చెక్ పోస్ట్ని స్ట్రెంథన్ చేయడం జరగాలి. సో దానికోసం అని చెప్పి అగైన్ చెక్ పోస్ట్ ఉన్న స్టాఫ్కి ఒక లెవెల్ ఆఫ్ ట్రైనింగ్, తర్వాత ఆల్ 3 షిఫ్ట్స్లో అంటే రైట్ ఫ్రమ్ 24 hours షిఫ్ట్స్లో నడిపేటట్లు అగైన్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ ఎవ్రీ వెహికల్ ఈజ్ చెక్డ్ అండ్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి అక్కడ ఇన్స్టెంట్ చెక్లో జరిగినవి ఇమ్మీడియట్గా సీజ్ చేయటం, ఆ సీజ్ చేసిన స్టాక్కి సంబంధించిన గోడౌన్ దగ్గరికి వెళ్ళటం, గోడౌన్లో ఇంకా స్టాక్ ఉంటే గోడౌన్ స్టాక్ సీజ్ చేయడం, ఈ ప్రాసెస్ మళ్ళీ స్ట్రెంథన్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించి ఏదైనా మనకి మీడియా వారి ద్వారా కానీ ఇంకెవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా యూ కెన్ ఆల్వేస్ ఇంటిమేట్ మీ మనందరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఎక్కడ నాది సో మై సో 7993332244. I repeat 7993332244. Any information regarding any illegal transportation of PDS rice, diversion of PDS rice, especially కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైనా చెకింగ్స్లో ఇష్యూ ఉన్నా లేదంటే ఏదైనా బార్జెస్లో లోడ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నా ఒకవేళ మనకి మీడియా వారి ద్వారా కానీ ఇంకెవరున్నా ఇమీడియట్గా యూ కెన్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇమీడియట్లీ. వీ హ్యావ్ దోస్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ నౌ. ఏదైనా ఎలాంటి ఇష్యూ ఉన్నా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి సీజ్ చేయడం కానీ చేయాల్సిన టెస్ట్ కానీ చేయడానికి వీ హ్యావ్ ఎ టీమ్ రెడీ నౌ. సో ఇలాగ అంచెలంచెలుగా మనం వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ దిస్ మెనేస్ అంటే కాకినాడ సంబంధించి ఈ ఏదైతే ఈ పీడిఎస్ రైస్ సంబంధించి ఉన్న ఈ వాట్ యు సే మెనేస్ ఈ బ్యాడ్ కల్చర్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ద స్మగ్లింగ్ ఆఫ్ పీడిఎస్ రైస్ దాని మీద మా వైపు నుంచి 100% విత్ ఫుల్ ఫోర్స్ ఇవాళ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఆల్రెడీ దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ 2-3 daysలో అండ్ దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు టెల్ త్రూ యూ టు ఎవ్రీ వన్. అండ్ ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు మాట్లాడుతున్నారు. స్మగ్లింగ్ కేంద్రంగా ఆ రకంగా చిత్రీకరణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు అక్కడ కార్మికులు ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, డ్రైవర్లు, రకరకాల ఆధారపడి ఉన్నారు. ఎట్లా మీరు దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ఈ విచారణ చేస్తారు? సో మీరన్న పాయింట్ ఏంటంటే బేసిక్గా మనం ఇవన్నీ చేయడం వల్ల అక్కడ బిజినెస్ తగ్గుతుంది అనేది మీ ఉద్దేశం. బట్ నేను ఐ చెక్ లాస్ట్ 4-5 daysలో ఆ ఇష్యూ రేజ్ అయినప్పటి నుంచి మనం ఒక 100 tons ఎవ్రీ మంత్ పంపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పంపిస్తున్నాం అనుకోండి, 100 tonsలో రకరకాల రైస్ ఉంటుంది. ఇట్స్ ఓన్లీ నాట్ వైట్ రైస్, అంటే రా రైసే కాదు, బ్రోకెన్ ఉంది, తర్వాత దాంట్లో పార్బాయిల్డ్ ఉంది. 100% పీడిఎస్ రైస్ ఒకవేళ మనకి పోతుంది అనుకున్నా పక్కన పెట్టినా దెర్ ఇస్ సఫిషియంట్ స్టాక్ విచ్ పోర్ట్ కెన్ ట్రాన్స్పోర్ట్ సో దట్ మన వాళ్ళకందరికీ ఉద్యోగాలు తర్వాత అవన్నీ ఇబ్బంది లేకుండా చేయగలిగినంత స్టాక్ ఉంది మనకి. ఇప్పటికీ పార్బాయిల్డ్ రైస్ ఇవంతా మనం ఎంతైనా మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగే అవకాశం ఉంది, డిమాండ్ ఉంది బయట. సో పీడిఎస్ రైస్ తీసేసిన మాత్రాన వాళ్ళకి ఉద్యోగాలు పోతాయనేది కాదండి. నేను చూశాను క్వాంటిటీస్ కూడా, దట్ ఈస్ సఫిషియంట్ క్వాంటిటీ. స్పెషల్ ఆఫీసర్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? గవర్నమెంట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఆర్డర్స్. గవర్నమెంట్ ఆర్డర్స్ చూస్తున్నాను. సార్ సీజ్ చేసిన షిప్ ఉంది కదా, అప్పుడు అది ఎన్ఆర్జీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. నేను అదే ఇందాక నేను మనం ఫస్ట్ నాకు ఆ టీం వెళ్తే ఆ టీం వెళ్ళిన తర్వాత నాకు ఎగ్జాక్ట్గా నాకు తెలుస్తుంది ఎంత క్వాంటిటీ 100% అక్కడ ఈ పీడిఎస్ రైస్ ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఆ షిప్ని మనం ఎన్ని రోజులు మనం సీజ్ చేసుకోతే మనం మొత్తం స్టాక్ మనం ఎన్నికి తీసుకోగలము అనేది నేను వర్కౌట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టాక్ తెలియాలి కదా, తెలియకుండా మనం షిప్ని మనం సీజ్ చేసి మనం ఎన్ని రోజులు మన దగ్గర పెట్టగలమని నేను చెప్పలేను. ఐ వాంట్ టు డూ దట్ సర్చ్ టుమారో అండ్ దెన్ ఐ విల్ బి కమ్. నేను ప్లాన్ చేస్తాను. గుడ్ పాయింట్. ఐ విల్ క్లారిఫై. సో ఒక షిప్ని ఆపడానికి అధికారం కంప్లీట్గా పోర్ట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో ఒక షిప్లో ఉన్న గూడ్స్ మనం ఆ స్టేట్ యొక్క లాస్ బట్టి దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయకూడదు అనుకుంటే దాన్ని ఆపగలిగే రైట్, దానికి ఆపగలిగే అధికారం 100% మన పోర్ట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో నేను చూశాను వార్తల్లో కూడా మనకు అధికారం లేదన్నట్లు ఇలాగా కొన్ని ఇష్యూస్లో మాత్రమే మనం హైకోర్టు అడ్మిరాలిటీ వైపు నుంచి కంప్లీట్గా షిప్ని సీజ్ చేసుకోవడం జరుగుతుంది. బట్ నేను షిప్లో ఉన్న గూడ్స్ అంటే షిప్లో ఉన్న స్టాక్ని దించడానికి కానీ షిప్లో ఉన్న స్టాక్ని సీజ్ చేయడానికి నేను హైకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ కంప్లీట్ షిప్ని మన దగ్గర పెట్టేసుకోవాలి, సీజ్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళాల్సి రావచ్చు. రేపు మన టీం వెళ్ళిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత స్టాక్ ఎంత ఉంది, ఆ స్టాక్ని మనం సీజ్ చేసుకోగలం దాన్ని తెలిసిన తర్వాత షిప్ని ఆపాల్సి వస్తుందా లేకపోతే స్టాక్ మనం సీజ్ చేసుకునే డెసిషన్ రేపు తీసుకోవడం జరుగుతుంది. చెక్ చేసామమ్మా ఆల్రెడీ. ఇట్స్ ఆల్ పార్బాయిల్డ్ రైస్ యాజ్ ఆఫ్ నౌ. నేను చూశాను ఆల్రెడీ. అది పార్బాయిల్డ్ రైస్ అంటే బాయిల్డ్ రైస్. సో బాయిల్డ్ రైస్లో మనకు పీడిఎస్ రైస్ ఉండే అవకాశం ఉండదు.
సో యాజ్ ఆఫ్ నో దట్ కెన్స్టార్ షిప్ సంబంధించి ఆల్రెడీ నిన్న నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను వెరిఫై కూడా చేసుకున్నాం. దానికి ఎన్ని ట్రస్ట్ షిప్స్ కూడా బియ్యం అక్రమ రవాణాలో అధికారుల వైఫల్యం పూర్తిగా ఉందని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి అన్నారు. మీరు అదేనా ఐడెంటిఫై చేశారు? సో వాస్తవం అండి, కొంత నా వైపు నుంచి అంటే మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా చెక్ పోస్ట్ని ఇంకొంచెం బలవంతంగా ఇంకొంచెం స్ట్రెంథన్ చేసి ఉండాల్సింది. కొంచెం తప్పు అంచనా వేసి ఉండొచ్చు, లేకపోతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ఆ పోర్ట్ ఆపరేషన్స్ అఫెక్ట్ అవ్వకూడదన్న థాట్లో కొంత మనం రిలాక్స్ అయినమాట వాస్తవం. సో దానికి మనం ఈరోజు వీ హ్యావ్ సీన్ ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ మన దేశం వెళ్ళిపోతుందో. సో అందుకని సంబంధించి అగైన్ విత్ ఫుల్ కమిట్మెంట్ వీఆర్ అగైన్ స్ట్రెంథనింగ్ ద చెక్ పోస్ట్ అండ్ యూ విల్ సీ ద డిఫరెన్స్.